మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని మనస్సే బంధానికైనా మోక్షానికైనా కారణం. ఈ మనస్సును సరిగ్గా వినియోగించుకుంటే జీవితంలో సర్వోన్నతమైనటువంటి స్థితిని పొందవచ్చు. అదే మనస్సు చెప్పినటువంటి విధంగా ప్రవర్తిస్తూ పరిగెడుతూ ఉంటే ఎంత అధోగతులు కూడా పాలయ్యేటువంటి అవకాశం. మనస్సు అనేది సహజంగా కదిలే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కోతి ఏ విధంగా ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు దూకుతూ ఉంటుందో మనస్సు కూడా ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచన నుంచి ఇంకొక ఆలోచనకు క్షణాల్లోనే మారుతూ ఉంటుంది. అలాంటి మనస్సును నిగ్రహించడం అంత సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. స్వయంగా పరమాత్మే చెబుతాడు, అసంశయం మహాబాహు మనోదుర్నిగ్రహం చలం అని. అర్జున, మనస్సును నిగ్రహించడం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు, కానీ అసాధ్యమైనటువంటి విషయం కూడా కాదు. అంటే అది ప్రయత్నము చేత సాధ్యమవుతుంది. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం చేత, ప్రయత్నం చేత సాధ్యమవుతుంది. వైరాగ్యము చేత, ఆసక్తి లేకుండా ఉండడం చేత అది సాధ్యమవుతుంది, విజయం సాధిస్తాము అంటూ ఉన్నారు. ఏమి అభ్యాసం చేయాలి, ఏమి వైరాగ్యం పొందాలి అంటే, ఆలోచనలు అనేవి గాలి వంటివి. గాలిలో ఒకసారి సుగంధం వస్తుంది, ఒకసారి దుర్గంధం వస్తుంది. మంచి వాసన వచ్చినప్పుడు ఏం చేస్తామని మనం చాలా బాగుంది అని దాన్ని పీల్చుకుంటాం. చెడు ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తాం, దాన్ని అలే బాగాలేదు అని ముక్కు పూసుకుంటాం కదా. అదేవిధంగా మనసులో మంచి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని పరిపరి విధాలుగా డెవలప్ చేసేటువంటి విధానంగా ఆలోచన చేయాలి. ఆచరణలో ఈ విధంగా పెట్టాలి. ఈ మంచి ఆలోచనను ఆచరణలో పెట్టడం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయని దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. చెడు ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి, ముక్కు ఎలా మూసుకుంటామో అలా ఇంద్రియాలని మూసేయాలి. ఆ ఆలోచన గురించి ఆలోచించకూడదు, స్కిప్ చేసేయాలి. మీకు నచ్చినటువంటి వీడియోలను మాత్రమే యూట్యూబ్లో ఎలా చూస్తున్నారు, నచ్చినటువంటి సినిమాలను మాత్రమే ఏ విధంగా చూస్తున్నారు, అలాగే మీకు మేలు చేయనటువంటి ఆలోచనను స్కిప్ చేసేయాలి. నచ్చనటువంటి వీడియోలు మీరు చూడరుగా యూట్యూబ్లో, నచ్చనటువంటి విషయం ఈ వీడియోలో మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తారు కదా. అదేవిధంగా మీ మనసులో వచ్చేటువంటి చెడు ఆలోచనను కూడా స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే అది అంత సాధ్యమయ్యే విషయమేనా అంటే సాధ్యం కాదు. మొదట్లో ఏది మంచి ఏది చెడు కూడా తెలియనటువంటి స్థితి వస్తుంది. కానీ మనం మొదట ఒక ప్రయత్నము అనేది ప్రారంభిస్తే ముందు మనం ఈ మంచి ఆలోచనలను మాత్రమే స్వీకరించాలి, చెడు ఆలోచనను అమలు పెట్టకూడదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే ముందు మంచి చెడుల మధ్య భేదాన్ని చూడడం ప్రారంభిస్తాం. ఆ తర్వాత ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. క్రమక్రమంగా చెడు ఆలోచన మీద దృష్టి పెట్టకుండా ఉండాలి. మొదట్లో దృష్టి వెళ్తుంది కానీ పెట్టకుండా ఉండాలి. దృష్టి పెట్టకుండా ఉండడం అంటే ఆలోచన రాగానే దాన్ని ఆచరణలో పెట్టద్దు. ఆలోచనలు రావడంలో తప్పు లేదు. గాలిలో ఏ విధంగా దుర్గం వస్తుందో ఆ విధంగానే చెడు ఆలోచన వస్తుంది, దానికి తప్పు లేదు. దానికి రావడానికి కారణం ఏమిటి, మీరు దుర్గంధం పక్కన మురికి కాలువ పక్కన కూర్చొని నాకు సెంటు వాసన రావాలంటే రాదు కదా. అలాగే మీరు చెడు ఆలోచనలు వచ్చేటువంటి పరిస్థితుల దగ్గర ఉండకూడదు, అక్కడి నుంచి దూరంగా జరగాలి. అక్కడి నుంచి దూరంగా జరిగి మంచి ఆలోచనలు ఎక్కడ ఉంటాయో అక్కడే ఉండాలి. అక్కడ ఉన్నా కూడా చెడు ఆలోచనలు వస్తుంటే అప్పుడు వాటిని ఆచరణలో పెట్టకుండా స్కిప్ చేస్తూ క్రమక్రమంగా ఒక్కొక్క ఆలోచనను తగ్గించుకుంటూ ఉంటే ఒకానొక నాటికి ఆసక్తి అనేది తగ్గిపోతుంది. ఎందుకు, మీరు అదే ఆచరణలో పెట్టాలి కదా. మనం ఒక విత్తు వేసామనుకోండి, దానికి నీరు పోస్తే అది వృక్షం అవుతుంది. నీరు పోయకుండా దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఆ విత్తు అక్కడే నాశనం అయిపోతుంది. అలాగే మంచి ఆలోచన అనేటువంటి విత్తనానికి నీరు పోస్తే మంచి వృక్షమై మీకు నీడనిస్తుంది. చెడు ఆలోచన అనేటువంటి విత్తనానికి మీరు నీరు పోసారనుకోండి, అది విషవృక్షమై మిమ్మల్ని కబలించి వేస్తుంది. ఎప్పుడైనా 11 తరల సర్పాన్ని పక్కలో పెట్టుకొని పడుకుంటాడా అండి? చెడు ఆలోచన అనేది 11 తరల సర్పం లాంటిది. 10 ఇంద్రియాలు, ఒక మనసు 11 తరలతో బుసలు కొట్టుతూ ఉంటుంది. దాన్ని మీరు ప్రోత్సహిస్తూ పక్కన పెట్టుకొని పడుకున్నారనుకోండి, అది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాటు వేసి కబలించి వేస్తుంది. దానికి వైద్యం కూడా ఉండదండి, కాలనాగు వేసే కాటుకి. కాబట్టి ఎప్పుడైనా కూడా మంచి ఆలోచనను ప్రోత్సహించుకోండి. చెడు ఆలోచన వచ్చినప్పుడు ఎవ్వరికి చెప్పకండి. ఇప్పుడు ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి ఏంటంటే, యువత అంతా కూడా చెడు ఆలోచన రాగానే పక్కనున్న వాడికి చెప్తాడు, వాడు వెళ్ళి ఇంకొకటికి చెప్తాడు. అదే గొప్పగా భావించేటువంటి స్థితి నేడు ఉన్నది. నెగిటివిటీ అనేది గొప్పతనంగా, నెగిటివిటీ అనేది నీ చుట్టూ ఉన్నది కాబట్టి దానిని ఎవరికి చెప్పకుండా నెగిటివ్ ఆలోచన, చెడు ఆలోచన, తప్పుడు తలంపు వచ్చింది మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారికి చెప్పు. ఎదుటి స్త్రీని చూసినప్పుడు నీకు తప్పుడు ఆలోచన వచ్చిందనుకోండి, ఏం చేయాలో తెలుసా, ఆ స్త్రీలో అమ్మవారిని చూడండి. ఆ తల్లి పాదాలను, ఎర్రటి పాదాలను, తెల్లటి గోర్లను
లత్తుగా పారాని పూసినటువంటి ఆ పాదాలను మనసులో స్మరించండి. శ్రీమాత్రే నమః అని మనసులో ధ్యానించండి. అప్పుడు వెంటనే అగ్ని మీద నీరు పోస్తే ఎలా ఆరిపోతుందో అలా ఆరిపోతుంది ఆ ఆలోచన. అలా కాకుండా మరొక ఆలోచనను మనసులోకి తెచ్చుకున్నారనుకోండి, అగ్నికి ఆద్యం పోసినట్లుగా ఆ ఆలోచన పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా చెడు తలంపు రాగానే నీరు అగ్నిలో పోస్తే ఎలా ఆరిపోతుందో అలాగా అమ్మవారితో, ఈశ్వరునితో సంబంధం పెట్టుకోవాలి. ఇది తప్పు, ఇది తప్పు. మొదట్లో ఇది తప్పన్నా కూడా మనసు వినదండి. ఎందుకు తప్పు? అలాగే అంటారు. అందరూ చేయట్లేదా అని ప్రశ్నిస్తుందండి మనసు. ఖచ్చితంగా ఇలాగే అంటారు. అందరూ చేస్తున్నారు, దాంట్లో పెద్ద తప్పేముంది అంటుంది. ఆ మనస్సుతో మనం కాస్త సంఘర్షణ పడాలి. ఇది ఈశ్వరుడు మెచ్చడు. ఇది చేయడం వల్ల నేను అధోగతుల పాలవుతాను. ఇది చేయడం వల్ల నేను భవిష్యత్తులో నశించిపోతాను. దీనివల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదని పరిపరి విధాలుగా ఒక్కొక్కసారి మనసును బుజ్జగించాలి, బామాలాలి, ఒక్కొక్కసారి కోప్పడాలి. ఈ విధంగా కోప్పడి ఒక చిన్న పిల్లను మనం అయినటువంటి దారిలోకి ఏ విధంగా తెచ్చుకుంటాము, చెడు దారిలో ఉన్నటువంటి పిల్లవాడిని తండ్రి, తల్లి ఏ విధంగా సరైనటువంటి దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తారో, ఆ విధంగా మన మనస్సును సరైనటువంటి దారిలో పెట్టే ప్రయత్నం చేసి క్రమక్రమంగా ఆ ఆలోచనలు స్కిప్ చేసుకుంటూ, అభ్యాసం చేసుకుంటూ, ప్రయత్నం చేసుకుంటూ, ఆ ఆలోచన మీద ఆసక్తి తగ్గించుకుంటూ, దాన్ని వైరాగ్యం అంటారు. ఆసక్తి తగ్గించుకోవడాన్ని వైరాగ్యం అంటారు. ఆ వైరాగ్యము చేత, ఆ సాధన చేత చెడు ఆలోచనల నుంచి బయటపడాలి అని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి క్రమక్రమంగా ముఖ్యంగా యువత అనేవారు చెడు ఆలోచనల వైపు వెళ్ళకండి. చెడు ఆలోచన ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండకండి. చెడు ఆలోచన రాగానే ఆ ప్లేస్ నుంచి పక్కకు వెళ్ళిపోండి. మంచి ఆలోచన ఉండేటువంటి స్థితికి వెళ్ళండి. ఏ పరికరం నీకు చెడు ఆలోచన రావడానికి కారణమవుతుందో దానికి వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏ వస్తువు నిన్ను చెడగొట్టడానికి ప్రయత్నిస్తుందో ఆ వస్తువుని ఈశ్వరునితో మిళితం చేసి దాన్ని ఈశ్వర రూపంగా, అమ్మవారి స్వరూపంగా భావించండి. లేదా నీకు అమ్మవారంటే నమ్మకం లేదనుకోండి, ఈ అమ్మ స్వరూపంగా, తల్లిదండ్రులు అంటే అందరికీ ప్రేమగా ఉంటుంది కదా, ఎదుటి స్త్రీలో మీ తల్లిని చూడడం ప్రారంభించండి. మీ తల్లి యొక్క పాదాలను ధ్యానించడం ప్రారంభించండి. అప్పుడు మనసు అనేది క్రమక్రమంగా మీ అదుపులో వస్తుంది. మనసు అదుపులో లేనివాడు ఈ జీవితంలో ఏది సాధించలేడండి. జీవితంలో మీరు ఏది సాధించాలన్నా కూడా మనస్సును అదుపులో పెట్టుకోవాలి. కాబట్టి ఆ మనస్సు మీద అదుపు సాధించండి. మనస్సు మీద పట్టు సాధిస్తే ఏదైనా కూడా సాధించగలుగుతావు. ముల్లోకాలను జయించాను, నాకెవడు ఎదురులేడు అంటాడు హిరణ్యకశిపుడు. నువ్వు నీ ఇంద్రియాలనే జయించలేదు, ఆ ఇంద్రియాలను సంహరించబోతున్నాయి, ముందు వాటిని గెలువు, వీటన్నింటినీ గెలవడం తర్వాత ఉంటుంది. కాబట్టి ఇంద్రియాలను గెలవని వాడు ఈ సృష్టిలో దేన్ని గెలవలేడు. మీరు దేన్ని గెలవాలన్నా కూడా ఇంద్రియాలను గెలవాలి. దానికోసం క్రమానుగతమైనటువంటి ప్రయత్నం కావాలి, ఎంతో ప్రయత్నం కావాలి. ఒక్కరోజుతో అయ్యేటి కొన్ని నెలల పాటు సంఘర్షణ అనేది చేయాల్సి ఉంటుంది. క్రమక్రమంగా 1 సంవత్సరం పాటు క్రమానుగతమైనటువంటి విధానంలో క్రమశిక్షణతో కూడినటువంటి ఆలోచన విధానంలో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఆలోచనలు ఇవి క్రమక్రమంగా తగ్గుతూ మనకు అనుకూలమైనటువంటి విధానంలో మారుతాయి. కాబట్టి దీనిని వీలైనంత విధంగా ఆచరణలో పెట్టి సరైనటువంటి ఫలితాలు ద్వారా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. మరొక చక్కని శ్లోకంతో వచ్చే వారం కలుసుకుందాం.